మౌంట్ ఎవరెస్ట్ పర్వతానికైనా కాస్త సులువుగా వెళ్ళొచ్చు, కానీ కైలాస పర్వతంపైకి వెళ్ళడం చాలా కష్టం. అలా వెళ్ళిన వారెవరూ కూడా తిరిగి రాలేదని మన చరిత్ర చెబుతోంది. 10వ శతాబ్దంలో బౌద్ధ మత గురువు మిలారేపా అనే వ్యక్తి కైలాస పర్వతాన్ని ఎక్కినట్టు తెలుస్తోంది. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఈ పర్వతాన్ని ఎవ్వరూ కూడా తాకింది లేదట. అయితే ఆయన తాను మరణించేలోపు ఈ కైలాస పర్వతానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవాలి అనుకుని బయలుదేరాడు. అయితే దారిలో ఎన్నో అడ్డంకులొచ్చాయి. అయినా చివరికి ఈ కైలాస పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ చూసిన ఎన్నో అద్భుతమైన విషయాలను చెప్పాడు. ఆ విషయాలను తెలుసుకున్న నాసా కూడా ఆశ్చర్యపోయింది. మరి అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కైలాస పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? కైలాష్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. కైలాష్ అంటే క్రిస్టల్, స్ఫటికంలా తెల్లగా మెరిసేది అని అర్థం. ఈ కైలాస పర్వతం తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని అలా పిలుస్తారు. కైలాస పర్వతం మంచు కొండల మధ్య అతీంద్రియ మహాశక్తులతో అందంగా మెరిసిపోతూ ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 22,000 అడుగుల ఎత్తులో టిబెట్ భూభాగంలో హిమాలయ పర్వతాలలో అందంగా కొలువై ఉంది. ఈ పర్వతం టెక్నాలజీకి, సైన్స్కు అందని అద్భుతమైన పరమశివుడి నివాసం. ఇక్కడ శివపార్వతులు కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు. సాధారణ ప్రజలెవ్వరూ ఈ పర్వతాన్ని అధిరోహించలేరు. కేవలం మరణం తర్వాత మాత్రమే పుణ్యం చేసిన మానవుడి ఆత్మ కైలాసానికి చేరుతుందని ప్రగాఢ విశ్వాసం. అయితే మానవ మేధస్సుకు అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఈ పర్వతంలో దాగి ఉన్నాయి. ఈ కైలాస పర్వతం 4 వైపులా 4 రూపాల్లో 4 రంగుల్లో కనిపిస్తుంది, కనువిందు చేస్తుంది. అంటే ఈ పర్వతం యొక్క 4 ముఖాలు స్ఫటిక, బంగారం, రూబీ, నీలం రంగులతో కనిపిస్తుందన్నమాట. అయితే ఇలా ఎందుకు కనిపిస్తుంది అనే విషయం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇక శివభక్తులు అతన్ని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొందరు అతన్ని మహాదేవ్ అని పిలిస్తే, కొందరు భోలేనాథ్ అని, మరికొందరు శంభు అని, ఇంకొందరు అతన్ని కుచ్ అని పిలుస్తారు. పేరేదైనా అక్కడికి వెళ్తే అంతా శివమయమే. ఈ పర్వతం దగ్గరకు వెళ్తే ప్రతి భక్తునికి శివపార్వతుల దర్శనం అనేది ఏదో ఒక రూపంలో లభిస్తూనే ఉంటుందట. తామర పుష్పం ఆకారంలో కనిపించే 6 పర్వత ప్రాంతాల మధ్యన ఈ కైలాస పర్వతం ఎన్నో నిగూఢ రహస్యాలతో నిండిపోయి కనిపిస్తుంది. ఈ పర్వతం చుట్టుపక్కల నుంచి పారే 4 నదులు ప్రపంచపు 4 భాగాలకి ప్రవహిస్తూ ప్రపంచాన్ని 4 భాగాలుగా విభజిస్తూ ఉంటాయి. ఇక విష్ణు పురాణం ప్రకారం ఉమామహేశ్వరులు ఇక్కడే ధ్యానం చేసుకుంటూ ఉంటారని చెబుతారు. ఈ పర్వతం యొక్క చుట్టుకొలత దాదాపుగా 52 కిలోమీటర్లుంటుంది. హెల్దీగా ఉన్న యాత్రికులకు ఈ పర్వతం చుట్టి రావడానికి కనీసం 3 రోజులు పడుతుంది. ఇకపోతే ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. అంతేకాకుండా ఇక్కడికి వెళ్లిన వారు కూడా వెనక్కి తిరిగి వచ్చేశారు. అయితే ఈ కైలాస పర్వతం గురించి తెలుసుకోవాల్సిన రహస్యాలేంటి అనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం 2 సార్లు ప్రయత్నించి హెలికాప్టర్లను పంపించింది. కానీ అవి అదృశ్యమయ్యాయి. వాటి జాడ ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కైలాస పర్వతంలో శివుడి ఢమరుక శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. శివపార్వతులు ఉండే ఈ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లలేరని నమ్మకం. ఎందుకంటే భగవంతుడు ఉన్న చోటికి మనిషి వెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరైనా దానిని ఎక్కితే వాళ్ళు తిరిగి రారని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ పవిత్ర ఋషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారట. అయితే కొంతమంది అదృష్టవంతులు మాత్రమే ఇక్కడ కనిపించే గుహలు చూడగలుగుతారట. ఈ కైలాస పర్వతం మీద శివుడు, పార్వతి, నంది శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ నివసిస్తున్నట్టు చెబుతారు. ప్రతి సంవత్సరం యాత్రికులు కైలాస పర్వత యాత్ర కోసం టిబెట్కి వెళ్తారు. కానీ ఈ శిఖరం ప్రదక్షిణను దాదాపు ఎవ్వరూ పూర్తి చేయలేరు. కైలాస పర్వతంపైకి ట్రెక్ చేయడాన్ని హిందువులు తప్పుగా భావిస్తారు. అలా ట్రెక్ చేయడం వలన ఈ ప్రాంత పవిత్రతకు, అక్కడ సదా ఉండే దైవశక్తికి భంగం కలుగుతుందని వారు నమ్ముతారు. ఇక కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస్థాల్ పేరుతో 2 అందమైన సరస్సులు కనిపిస్తాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెప్తారు. ఇక్కడ నీటికి ఉన్న స్వచ్ఛత మరెక్కడా కూడా ఉండదు. అయితే ఋషుల కోరిక మేరకు బ్రహ్మ తన మనస్సు నుండి ఈ సరస్సును సృష్టించడం వలన దీనికి మానస సరోవరం అనే పేరొచ్చింది. ఇక ఈ సరస్సు యొక్క చుట్టుకొలత దాదాపుగా 84 కిలోమీటర్లుంటుంది. దేవతలు ఈ సరోవరంలో స్నానం చేయడానికి ప్రతిరోజు రాత్రి స్వర్గలోకం నుండి ఇక్కడికి వస్తారని నమ్ముతారు. ఇక మరో రహస్యం ఏంటంటే ఉదయం 3 నుండి 5 గంటల సమయంలో, అంటే
బ్రాహ్మీ ముహూర్తంలో శివుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల నమ్మకం. మరో అద్భుతమైన విషయం ఏంటంటే కైలాస పర్వతాన్ని తండ్రిగాను, మానస సరోవరాన్ని తల్లిగాను భావించి పూజిస్తారు హిందువులు. పూర్వం పట్టాభిషేకం పూర్తి చేసుకున్న రామలక్ష్మణులు చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆదిశంకరాచార్యులు ఈ కైలాస పర్వత యాత్ర చేశారని పురాణ గ్రంథాల్లో పేర్కొనబడింది. బుద్ధుని తల్లి మాయాదేవి కూడా ఈ మానస సరోవరంలోనే స్నానం చేసి తన కొడుకు తనకు తిరిగి పుట్టాలని ప్రార్థించిందని బౌద్ధమత గ్రంథాలు చెబుతున్నాయి. కైలాస పర్వతం వయసు 10 మిలియన్ల ఏళ్లు ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. కైలాస పర్వతం భారతావానికి సెంటర్ పాయింట్లో ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తికి సెంటర్ పాయింట్ ఎలా ఉంటుందో అలా 6 హిమాలయ పర్వత శ్రేణులకు మధ్యలో కైలాస పర్వతం ఉంటుంది. ఒక విధంగా చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది. కైలాస పర్వతం భూమికి ప్రధాన కేంద్రం, అందులోనూ నిశ్శబ్ద ప్రాంతం. 4 వైపుల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి చూసే మహత్తర అవకాశం ఉంది. కాబట్టే మహాదేవుడు ఈ ప్రాంతాన్ని తన ధ్యానం కోసం ఎంచుకున్నాడు. ఇక ఈ కైలాస పర్వతం పిరమిడ్ని పోలి ఉంటుంది. కాబట్టి శివ పిరమిడ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ పర్వత ప్రాంతాల వద్దకు వెళ్ళినప్పుడు శరీరం ముడుచుకుపోయి ముసలితనం త్వరగా వస్తుందని, అలాగే 2 వారాలకు పెరిగే గోళ్ళు, జుట్టు అనేవి కేవలం 12 నుంచి 14 గంటల్లోనే పెరిగిపోతాయని కూడా చెప్తారు. ఒక ఫారిన్ యాత్రికుడు తన 30 ఏళ్ల వయస్సులో ఈ పర్వతాన్ని అధిరోహించడానికి వచ్చాడు. అయితే తన వయస్సు 50 ఏళ్లుగా పెరిగిపోయిన సూచనలు కనబడేసరికి, తన జుట్టు తెల్లగా మెరిసిపోయేసరికి తనకు ఇక జీవితంలో పెళ్లి కాదు అనుకుని పర్వతయాత్రను మధ్యలోనే విరమించుకుని వచ్చేశాడట. ఇక ఈ కైలాస పర్వతం మీద కనిపించే అద్భుతమైన వెలుగుల గురించి నాసా శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారు కూడా తెలుసుకోలేకపోయారు. 1999లో రష్యా నివాసి అయిన డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషెవ్ కైలాస పర్వతానికి వెళ్లడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కూడా వెళ్లారు. అతను ఈ పర్వతం నుండి తిరిగి వచ్చాక చాలా ఆసక్తికర విషయాలు చెప్పాడు. కైలాస పర్వతం ఒక పర్వతం కాదు, కానీ మనుషులు చేసిన భారీ పిరమిడ్. ఈ పిరమిడ్ పురాతన కాలంలో నిర్మించబడింది. దీని చుట్టూ అన్ని వైపుల నుంచి చిన్న చిన్న పిరమిడ్లు కూడా ఉన్నాయి. అంటే కైలాసం 100 రహస్య పిరమిడ్లతో రూపొందించబడింది అని ఆయన చెప్పారు. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలో ఎక్కడా లేనందున కొంతమంది ఇది నిజమని నమ్ముతున్నారు. ప్రపంచంలోని మిగిలిన అన్ని పర్వతాల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పర్వతం. కైలాస పర్వతం యొక్క ఆకారం చతురస్రంగా ఉంటుంది. దీని కారణంగా ఈ పర్వతానికి 4 ముఖాలుగా 4 దిశలలో విస్తరించి ఉన్నాయన్నారు. బౌద్ధులు ఈ పర్వతం తమ పుణ్యక్షేత్రంగా భావించి పూజలు చేస్తారు. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్చోక్ అనే బౌద్ధుని ఉగ్ర రూపం ఇక్కడ కనిపిస్తుంది. దీనినే ధర్మపాలగా పిలుస్తారు. తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధులు ఈ క్షేత్రాన్ని బలంగా విశ్వసిస్తారు. తొలి తీర్థంకర్లు ఇక్కడే నిర్వాణం చెందారని జైన మతస్థుల నమ్మకం. గురునానక్ కూడా ఇక్కడే ధ్యానం చేశారని ఇంకొందరు చెప్తారు. భక్తులకు మాత్రం కైలాసంపై శివుడు ధ్యానముద్రలో కనిపిస్తాడు. కైలాస దర్శనం అనేది భక్తులకు అద్వితీయమైన, అపూర్వమైన అనుభూతి. ఇది ఆ పరమశివుని దివ్యధామం. పార్వతీదేవి కొలువైన పవిత్ర క్షేత్రం కూడా ఇదే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.